మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఈ నెల 20న పోలింగ్ జరగనుండగా సరిహద్దుల చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో వాహనాల తనిఖీకి సంబంధించిన పూర్తి వివరాల్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. మహారాష్ట్ర ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుంది. మరి కాసేపట్లో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మైకులు మూగబోనున్నాయి. ఈరోజు 5 గంటలకు ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో సరిహద్దు చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి నగదు తీసుకురాకుండా, అదేవిధంగా మద్యం సైతం సరఫరా కాకుండా ఉండడం కోసం చెక్పోస్టులను ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి ఏదైతే ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ తనిఖీలు. అయితే ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులను చాలా పకడ్బందీగా ఎన్సీసీ అనేది అమలు చేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఈ ఏదైతే కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి పోలీసులు, అదేవిధంగా తనిఖీలకు సంబంధించిన రెవెన్యూ అధికారులు వీరంతా తనిఖీలు చేస్తున్నారు. ఇటువైపు నుంచి వచ్చే వాహనాలు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్, चेकिंग कैसा चल रहा है सर? महाराष्ट्र असेंबली इलेक्शन के पर्पज़ से ये बॉर्डर चेक जो है इंटर स्टेट बॉर्डर पिंपलखुटी तेलंगाना महाराष्ट्र बॉर्डर पे स्ट्रिक्टली चेकिंग चल रही है. अगर कोई भी इलीगल लिक्वर, मनी या इलेक्शन प्रभाव करने वाले जो भी एक्टिविटी है वो उसको रोकने के लिए एकदम स्ट्रिक्टली चेकिंग चल रही है. चेकिंग के लिए महाराष्ट्र पुलिस, हमारे रेवेन्यू डिपार्टमेंट और आंध्र प्रदेश स्पेशल पुलिस पार्टिसिपेट है और यह कंटिन्यू चेकिंग 20 नवंबर तक जारी रहेगा. మొత్తానికైతే ఏపీకి సంబంధించిన పోలీసులకు సైతం ఇక్కడ తనిఖీలకు సంబంధించిన డ్యూటీ వేయడం జరిగింది. ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, చెప్పండి, ఎట్లా జరుగుతుంది చెకింగ్? ఏమైనా నగదు, లిక్కర్ కానీ ఏమైనా సీజ్ చేశారా ఇక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం దొరకలేదు. కానీ ప్రతి వెహికల్ని కూడా ఆపి అందులో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎవరైతే లైసెన్సింగ్ ఆఫీసర్స్ ఉన్నారో లోకల్ వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మేము ఎస్కార్ట్గా ఏపీ నుంచి వచ్చి ఇక్కడ మేము డ్యూటీ అన్నటువంటి జరుగుతూ ఉంది. ఇక్కడ మద్యం కానీ, లేకపోతే అదేవిధంగా గుట్కా కానీ, అదేవిధంగా డబ్బులు కానీ ఏమైనా ఉన్నాయేమో అని ప్రతి ఒక్క వ్యక్తిది కూడా బ్యాగ్స్ను, అదేవిధంగా ప్రతి ఒక్క కార్ను చెక్ చేసుకుంటూ వెహికల్స్ను ప్రతి దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ. మొత్తానికైతే తెలంగాణ నుంచి మహారాష్ట్ర వైపు వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే ఇటువైపు నుంచి నగదు తరలించుకుపోతున్నారనే సమాచారం, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి నగదు తరలించకూడదని, అదేవిధంగా 50,000 కంటే ఎక్కువగా తరలిస్తే ఇక్కడ పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఉంటే కనుక ఒకవేళ నగదు తరలిస్తే దానికి సంబంధించిన ప్రాపర్ పేపర్స్ ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలని అయితే ఇక్కడున్న అధికారులు చెప్తున్నారు. ఏపీ నుంచి వచ్చిన పోలీసులకు సైతం చెక్పోస్టుల వద్ద డ్యూటీలు వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో మైకులు మోగబోనున్నాయి. ఇప్పటికే ప్రచారం హోరాహోరీగా సాగించిన ఆ 2 కూటమిలకు సంబంధించిన పార్టీల నాయకులు గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడి మహారాష్ట్ర ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, మహారాష్ట్ర నుంచి.